చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఫైర్. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ ట్వీట్. పొంగనూరులో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి హత్య గురైన బాలిక కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ. భారీగా చేరుకున్న కార్యకర్తలు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరంటూ కేటీఆర్ ట్విట్టర్లో ఫైర్. త్వరలో భూమాత పోర్టల్ను తీసుకురానున్న ప్రభుత్వం. త్వరగా చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు. కొత్త ఆర్ఓఆర్ చట్టంతో పాటే భూమాత పోర్టల్. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తీవ్రమైన మావోయిస్టుల నియంత్రణ చర్యలు. జనవరి నుంచి ఇప్పటి వరకు 185 మంది మావోయిస్టుల మృతి. కృష్ణా జిల్లా యనమల కుదురులో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దంద. వందల కొద్దీ ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న మాఫియా. సమాచారం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రవంకపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు ఇసుక చోరీకి యత్నించడంతో అడ్డుకున్న గ్రామస్తులు. తిరుపతి జిల్లా గూడూరులో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా. ఉచిత ఇసుక పాలసీని వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరిస్తోందంటూ ఫైర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు. స్వదేశీ, విదేశీ కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరణ. నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం. 100 ఎకరాల్లో నేలమట్టమైన మొక్కజొన్న, సోయాబీన్ చిక్కుడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతుల వేడుకలు. నంద్యాల జిల్లా పాణ్యం, బేతంచెర్ల మధ్యలో నిలిచిన గూడ్స్ రైలు. 5 గంటలుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం. మెదక్ జిల్లా ఏడుపాయల్లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారి దర్శనం. భారీగా తరలివచ్చిన భక్తులు. యాదాద్రి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు. 108 కలశాలకు శతఘటాభిషేకం. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు. గిరి ప్రదక్షిణలో భారీగా పాల్గొన్న భక్తులు. కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఓటు వేసేందుకు పెద్దగా ముందుకు రాని జనం. 11 గంటల వరకు 22% పోలింగ్ నమోదు. హైడ్రా ఆర్డినెన్స్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. త్వరలోనే ఇరిగేషన్ యాక్ట్లోనూ పలు సవరణలు. ఆర్డినెన్స్ గెజెట్ను విడుదల చేసిన రాజ్భవన్ కార్యాలయం. కర్నూలు జిల్లాలో రైతులను నిండా ముంచిన అకాల వర్షం. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్లో పూర్తిగా తడిసిన వేరుశనగ పంట. మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ. పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాని. కిసాన్ సమ్మాన్ నిధి 18వ వాయిదా చెల్లింపు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చున్న కేసులు తనిఖీలు. మహారాష్ట్రలో 4గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. లెబనాన్లో కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు. దక్షిణ బీరూట్లో మిసైళ్ల దాడి. భారీగా ధ్వంసమైన భవనాలు. పెరుగుతున్న మృతుల సంఖ్య. తాలిబాన్లపై మనసు మార్చుకున్న రష్యా. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తొలగించేందుకు డెసిజన్. ఆఫ్ఘన్తో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం రష్యా ప్రయత్నం. 4G ఫోన్ విడుదలకు సిద్ధమైన బిఎస్ఎన్ఎల్. కార్బన్ మొబైల్స్తో డీల్. టెలికాం సంస్థల కంటే చౌకగా కొత్త ఫోన్. సినిమా హీరోలపై నటి మాలవిక మోహన్ హాట్ కామెంట్స్. పరిశ్రమలో హీరోల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యలు. టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు. తెలుగు హీరోల్లో నాకు నచ్చిన నటుడంటూ కితాబు. దర్శకుడికి అండగా నిలబడ్డాడని దేవరా సక్సెస్ ఈవెంట్లో కామెంట్స్. ఈ నెల 12న హైదరాబాద్లో భారత్ బంగ్లా 3వ T20 మ్యాచ్. నేటి నుంచి ఆన్లైన్లో మ్యాచ్ టికెట్ల అమ్మకం.